అందరికీ నమస్కారం. నా పేరు శిరీష, జంగారెడ్డిగూడెం. పత్రిజీ ధ్యాన మహాయాగంలో జ్ఞాన సభలో భాగంగా ఈరోజు మన టాపిక్ సజ్జన సాంగత్యం. ఆ సజ్జన సాంగత్యంలో మనకి వక్తలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా రాబోతున్నారు. ముందుగా బాలాజీ గారు, ఈయన పలమనేరు చిత్తూరు డిస్ట్రిక్ట్ చెందిన బాలాజీ గారు, భగవద్గీత బాలాజీ గారిగా అందరికీ సుపరిచితులు. ఆయన గత 20 సంవత్సరాలుగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో వర్క్ చేస్తూ ఎన్నో ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన చుట్టుపక్కల చిత్తూరు జిల్లాలో 108 గ్రామాల్లో ఆయన ధ్యాన ప్రచారం చేయడమే కాకుండా అక్కడ ఉన్న అన్ని స్కూల్స్లోనూ కూడా విద్యార్థులందరికీ ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. అంతేకాకుండా 41 దేవాలయాల్లో ఆయన ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. శ్రీకృష్ణ పిరమిడ్ అని 60x60 ఆ పిరమిడ్ నిర్మించడంలో ఆయన ముఖ్య పాత్ర వహిస్తూ, ముఖ్యంగా 2015 నుంచి కూడా భగవద్గీత ధ్యాన యజ్ఞాలు చేస్తూ 108 యజ్ఞాలు చేయాలని ఆయన సంకల్పం. ఇప్పటివరకు 92 యజ్ఞాలు చేయడం జరిగింది. అతి త్వరలోనే 108 పూర్తి చేసుకుంటారు. ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుదాం అందరం చప్పట్లతో. థ్యాంక్ యూ సార్. అలాగే నరేంద్ర ఆచార్య గారు, ఆయన్ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గత 18 సంవత్సరాలుగా ఆయన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉంటూ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చెందిన ఆయన టీం జగద్గురు పత్రిజీ అనే ఒక సంస్థ ద్వారా పత్రిజీ ప్రబోధాలన్నింటినీ క్రోడీకరించి వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 కింద వాటిని రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన ఆయన అచీవ్మెంట్ ఏంటంటే సుదీర్ఘంగా 108 గంటల పాటు ఆయన పత్రిజీ ప్రబోధాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసంగించడం జరిగి ద ఇండియన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. ఒకసారి గట్టిగా నరేంద్ర ఆచార్య గారికి నమస్కారం తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సార్. అండ్ రేవతి మేడం సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వైజాగ్ చెందిన మనందరికీ సుపరిచితులు రేవతి మేడం. ఆవిడ గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తూ ఆవిడ ఎక్కడైతే స్కూల్లో వర్క్ చేస్తున్నారో ఆ విద్యార్థులందరికీ ప్రతిరోజు తరగతుల్లో ధ్యానం చేయించడమే కాకుండా ఆవిడ ఏ గ్రామాల్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ గ్రామంలో పిరమిడ్స్ వచ్చేలాగా ఆవిడ విశేషమైన కృషి చేయటమే కాకుండా పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అనే దాన్ని ఏర్పాటు చేసి మహావతార్ బాబాజీ కేవ్స్ అండ్ లేలడక్లో అక్కడ పిరమిడ్స్ వచ్చేలాగా ఆవిడ చక్కగా డొనేషన్స్ అన్నీ కలెక్ట్ చేసి అక్కడ మంచి పిరమిడ్స్ వచ్చేలాగా కృషి చేశారు. అలాగే స్వాధ్యాయంలో ఎన్నో పుస్తకాలని అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పి ఆవిడ ఎన్నో పుస్తకాలను కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఎన్నో వందల తరగతులు, ఎన్నో జూమ్ క్లాసెస్ కండక్ట్ చేసిన రేవతి మేడం గారికి మరొకసారి మనందరం చప్పట్లతో ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మన కర్రీ శివగారు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మత్స్యకారు కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా అనేక వ్యసనాలతో ఉన్న తన జీవితాన్ని ధ్యానం ద్వారా కేవలం 4 నెలల్లోనే దాన్ని సుసంపన్నం చేసుకుని జీవితంలో ఒక అద్భుతమైన స్థితిని చేరుకొని ఆ పిఎస్ఎస్ఎం మూమెంట్లో 10 సంవత్సరాలుగా అపారమైన కృషి చేయడం జరుగుతుంది. ఆయన చుట్టుపక్కల ఉన్న మత్స్యకార కుటుంబాలన్నింటిలోనూ ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహారులుగా ఎంతోమందిని మార్చారు. మనందరం ఈ విషయానికి మరింత గట్టిగా చప్పట్లు కొట్టాలి. మత్స్యకార కుటుంబాల్లో ఎంతోమందిని శాకాహారులుగా చేసిన శివగారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆయన భగవద్గీతని విశేషంగా అధ్యయనం చేసి ఎన్నో వందల క్లాసెస్ భగవద్గీత మీద చేయడం జరిగింది. ఈరోజు ప్యానల్ డిస్కషన్లో ఆయన ఉన్నారు. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వల్లూరి శివరామకృష్ణ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆయన దాదాపు 23 సంవత్సరాల నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో మూమెంట్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సేవాదళ్ కన్వీనర్గా ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్ సేవాదళ్ అధ్యక్షులుగా 2 సంవత్సరాలు పనిచేయడమే కాకుండా పత్రిజీ బాడీ వేకేట్ చేసిన తర్వాత మనం అద్భుతంగా జరుపుకుంటున్న వెజిటేరియన్ ర్యాలీస్ మొత్తం నేషనల్ వైడ్ ప్రెసిడెంట్గా ఉంటూ విజయవాడలో ఒక 10,000 మందితో వెజిటేరియన్ ర్యాలీ చేయటమే కాకుండా ఎక్కడ శాకాహార మెగా ర్యాలీలు చేస్తున్నా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. సో వల్లూరి శివరామకృష్ణ గారికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఒకసారి మనం అందరం కూడా ఈరోజు వీరి నుంచి అపారంగా జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం. అయితే మన సబ్జెక్ట్ ఈరోజు సజ్జన సాంగత్యం. పత్రిజీ మనకి పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి రావడంతోనే 3 రత్నాలు ఇస్తారండి. ఏంటవి మనందరికీ తెలుసు. మొదటి రత్నం ఏంటండి? ధ్యానం.
రెండవ రత్నం స్వాధ్యాయం, మూడవ రత్నం సజ్జన సాంగత్యం. ఆ రత్నాలన్నీ ఎవరైతే పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చారో వాళ్ళందరికీ మూడు మూట కట్టుకుని వాళ్ళ జేబులో వేసుకున్నట్టే. అయితే అసలు సజ్జన సాంగత్యం ఏమిటి, దానికి అసలు ఎందుకు అంత పత్రిజీ దానికి అంత ధ్యానానికి సమానమైనటువంటి విలువ ఎందుకు ఇచ్చారనేది ఈరోజు మనం ఈ గంట సేపు కూడా చక్కగా వివరంగా తెలుసుకుందాం. అలాగే ఆ సజ్జన సాంగత్యం మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నప్పటికీ ఉండినట్లయితే వాటిని కూడా మీరు చక్కగా చివరి 10 నిమిషాల్లో మీరు అడగచ్చు. సో ముందుగా బాలాజీ గారితో స్టార్ట్ చేసుకుందాం. సార్, మొట్టమొదటిగా మీకు అసలు సజ్జన సాంగత్యం అంటే ఏమిటి, దాని ద్వారా ఎలా మనసును నియంత్రించవచ్చు, మనలో ఉన్న భయాల్ని ఎలా పోగొట్టుకోవచ్చు అనేది జస్ట్ అసలు అదంటే ఏంటి, ఆ పదానికి అర్థం అంటే ఏంటి అనేది వివరంగా చెప్పవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. ముందుగా జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి సజ్జన సాంగత్యం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం వల్ల మనలో ఉండే భయాలు పోతాయా? సో ఇది ఈరోజు మనకి ప్రశ్న. మరి సజ్జన అంటే ప్లస్ సాంగత్యం, సత్ ప్లస్ జనులు, సజ్జనులు. సత్ అంటే శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకున్న జనులు. మరి సాంగత్యం అంటే ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి జనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలవడం. మరి సజ్జనులు అంటే ఆ సత్యాన్ని తెలుసుకున్నారు, వాళ్ళు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళితే, వాళ్ళతో సాంగత్యం చేస్తే వాళ్ళు తెలుసుకున్నటువంటి సత్యాన్ని మనకి బోధిస్తారు. మరి అలాగే మనందరం కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి పత్రిసార్ దగ్గరికి వచ్చాం. పత్రిసార్ దగ్గరికి వస్తే మనకేం చేశారు, వారు ధ్యానాన్ని అందించారు, స్వాధ్యాయం చేయమని చెప్పారు, సజ్జన సాంగత్యం చేయమని చెప్పారు. అంటే ప్రతి ఒక్కరు ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. సజ్జన సాంగత్యం అంటే ఎవరైతే ఆ సత్యాన్ని తెలుసుకున్నవారు మన అన్ని ప్రశ్నలకి, మన అన్ని సమస్యలకి వాళ్ళు జవాబులు అందిస్తారు. మరి అలాగే మనం సాధన చేస్తే మనం కూడా ఆ సత్యాన్ని తెలుసుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సజ్జన సాంగత్యం అనేది మనలో ఒక భాగంగా కావాలి. సజ్జన సాంగత్యం చేయాలి. ఈ సజ్జన సాంగత్యం చేయాలంటే అందుకే మనము గురువుల్ని కలుసుకోలేకపోవచ్చు. అందుకే మనకు పిఎంసి ఛానల్ ఉంది. సో పిఎంసి ఛానల్లో ఎంతోమంది గురువులు సందేశాలు అందిస్తూ ఉంటారు, వారి వారి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఆ యూట్యూబ్లో పిఎంసి ఛానల్ కొడితే ఎంతోమంది గురువులు వాళ్ళ అనుభవాలు చెప్పి ఉంటారు. ఆ అనుభవాలు వింటే మీ ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సజ్జన సాంగత్యం అనేది చేయాలి, వాళ్ళ స్వ అనుభవాల్ని అందరితో పంచుకోవాలి. మరి ఈ సజ్జన సాంగత్యం చేస్తే భయం పోతుందా? సజ్జన సాంగత్యం చేయడం వల్ల మనలో భయాలు ఎలా పోతాయి? మరి సత్యం తెలుసుకున్న గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని మనకు బోధిస్తూ ఉంటారు. అలాగే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాడు పరమాత్మ. అంటే నీళ్ళు భయం పోవాలంటే నువ్వు ఏం చేయాలి? నేహాభిక్రమనాశో అస్తి ప్రత్యావాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే
మహతో భయా. మరి ఈ భయం పోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నిష్కామ కర్మయోగము అని చెప్తున్నాడు పరమాత్మ. నేహ అభిక్రమనాశో. ఈ నిష్కామ కర్మయోగాన్ని నువ్వు ఆచరిస్తే నాశో అంటే ఇక్కడ అదేం చేస్తుంది అంటే నీలో ఉండే భయాన్ని నాశనం చేస్తుంది. ఎలా? ప్రత్యావాయో న విద్యతే. నువ్వు ఈ నిష్కామ కర్మయోగం అనే బీజాన్ని నువ్వు నాటితే అది విపరీత ఫలితాలు నీకు ఇవ్వదు. అది నువ్వు కొంచెం సాధన చేస్తే కూడా, ఇప్పుడు ఒక విత్తనము భూమిలో వేసాము, దానికి రోజు నీళ్లు వేస్తూ ఉంటే అది మొలకెత్తుంది ఏదో ఒక రోజు. అలాగే భూమిలో వేసి వదిలేసామనుకోండి, ఏమవుతుంది? మొత్తము చీమలు అవి ఇవి తిని పాడైపోతుంది. అలాగే ఒక సముద్రంలో ఉన్నాము, సముద్రం నుంచి బయటికి రావాలి అంటే ఒక నావ దొరికింది అనుకోండి, ఆ నావ ద్వారా మనము బయటపడచ్చు. అలాగే నువ్వు భయంలో ఉన్నావు. చిన్నప్పటి నుంచి మనకేమంటే చదువుకునేటప్పుడు పరీక్షలంటే భయం, మళ్ళీ ఉద్యోగం వస్తుందో రాదో అదొక భయం, మళ్ళీ పెళ్ళి అవుతుందో లేదో అదొక భయం, మళ్ళీ పిల్లలు పుడతారో లేదో అదొక భయం, మంచి భార్య వస్తుందా, ఈ పిల్లలు మళ్ళా ఉద్యోగం చేస్తారా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా. సో ఇలాగ ప్రతి క్షణం కూడా ఏదో ఒక రకమైన భయంతో మనము జీవిస్తూ ఉంటాం. మరి ఇలాంటి భయం నుంచి మనం పోగొట్టుకోవాలంటే, ఈ భయం పోవాలంటే ఫస్ట్ మనకి పరమాత్మ చెప్తున్నది ఏమంటే నిష్కామ కర్మయోగము. నేను చేస్తున్నాను అనే భావన లేకుండా నువ్వు చెయ్యి. ఎప్పుడైతే ఈ నిష్కామ కర్మయోగం నువ్వు ప్రారంభిస్తే, ఈ బీజాన్ని నాటితే నీకు విపరీత ఫలితాలు రాదు. నువ్వు ఈరోజు నువ్వు నిష్కామ కర్మయోగాన్ని నేను బీజాన్ని నాటావనుకో, దానివల్ల నీకు ఏ నష్టం లేదు. ప్రయత్నం చెయ్యి. ఏ రోజుకి ఆ రోజు నేను చేస్తున్నాననే భావన లేకుండా చెయ్యి. మరి అలాంటప్పుడు ఏమవుతుందంటే చేయిస్తున్నది ఎవరు? భగవంతుడు. ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను, సో నా దగ్గర పలికిస్తున్నది ఎవరు? భగవంతుడు. మరి ఏదైనా ఫలితం వస్తే ఎవరికి వస్తుంది? భగవంతుడికి. అప్పుడు నాకేమన్నా భయం ఉందా? ఎవరికి భయం లేదు, ఎందుకంటే చేస్తున్నదంతా భగవంతుడే కదా. సో అలాంటి భావనతో మనము చెయ్యాలి. కాబట్టి ఈ సజ్జన సాంగత్యం అనేది, మరి సత్పురుషుల సాంగత్యం చేస్తే మరి వాళ్ళ ద్వారా ఎన్నో ప్రశ్నలకి మనకి సమాధానాలు లభిస్తాయి. సో నాకున్న సమయంలో మరి ఇది మీకు అందివ్వడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ మనకి. థ్యాంక్ యూ సార్. బాలాజీ గారు, సజ్జన సాంగత్యం అంటే ఏంటి? ఆ సత్యంతో సాంగత్యంగా ఉండడం, అలాగే ఆ సత్యాన్ని సాధన చేస్తున్న వారి యొక్క ఆ సాంగత్యంలో ఉండడం అనేది చక్కగా వివరించారు. మరి నరేంద్ర ఆసూరి గారు సజ్జన సాంగత్యం అంటే ఏమిటో చెప్పారు. అసలు అది ఎందుకు చేయాలి, దానివల్ల వచ్చే లాభాలు ఏమిటి, దాని గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నరేంద్ర ఆసూరి ఫ్రమ్ టీమ్ జగద్గురు పత్రిజీ. 18 సంవత్సరాలుగా పిఎస్ఎస్ఎంలో పత్రిజీతో కలిసి ప్రయాణం చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను. జ్ఞానుల సభకి అందరికీ స్వాగతం. జ్ఞాన సభకి స్వాగతం. జ్ఞానుల సభ. ఇక్కడ చెప్తున్నవారు జ్ఞానులే, వింటున్నవారు కూడా జ్ఞానులే మాత్రమే శ్రద్ధగా వినగలరు. ఎక్కడైతే శ్రద్ధగా వినడం జరుగుతుందో దానినే సజ్జన సాంగత్యం అంటారు. సజ్జన సాంగత్యము వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా చేయాల్సిందే. వాతే కాంత ధనగత చింత వాతుల కింతవ నాస్తి నియంత త్రిజగతి సజ్జతి సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. నేను బాలాజీ గారిలాగా రాగయుక్తంగా పాడలేను, వారి గొంతు అద్భుతంగా ఉంది. సో వాతే కాంత ధనగత చింత అంటే ప్రతి ఒక్కరూ స్త్రీ కోసమో ధనం కోసమో ఆశిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు.
అంటే ఎలా ఉన్నారు? అయితే ధనంతో సాంగత్యంలో ఉన్నారు, లేక స్త్రీతో సాంగత్యంలో ఉన్నారు. వాతుల కింతవ నాస్తి నియంత అంటే వీటిని నియంత్రించడం అనేది జరుగుతుందా లేదా, అసలు వీటిని ఎలా నియంత్రించాలి? ఆదిశంకరాచార్యుల వారు తానే ప్రశ్న వేసుకుంటూ మళ్ళీ తనే సమాధానం చెప్తున్నారు. త్రిజగతి సజ్జతి సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ 3 లోకాలలో కూడాను నిన్ను ఈ భవసాగరం నుంచి దాటించే నౌక ఏదయ్యా అంటే సజ్జన సాంగత్యం మాత్రమే అంటున్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఈ భవసాగరాన్ని దాటించే నౌక అంటున్నారు. భవసాగరం అంటే ఏంటి? భౌతికపరమైనటువంటి ఈ జీవన సంసారం అంతా కూడా భవసాగరం. సాగరం ఎందుకు దాటాలి? సాగరం మధ్యలో ఉన్నవాడు దుఃఖంతో ఉంటాడు, ఆ ఒడ్డుకి చేరుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాడు. కానీ ఎవరైనా సముద్రాన్ని ఈదుకుంటూ దాటగలమా అంటారు పత్రిజీ. అంటే ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటి శ్లోకానికి సరి అయిన సామాన్య వివరణ పత్రిజీ ద్వారా మనకు అందింది. మనం సముద్రాన్ని ఈదుకుంటూ దాటగలమా? దాటలేం. మధ్యలో ఎక్కడో చోట మునిగిపోతాం. ఎందుకంటే మన లోపల ఇందాక బాలాజీ గారు చెప్పినట్టు భయము, క్రోధము, ద్వేషము, ఇవన్నీ ఎన్నో మనకి బలహీనతలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ దుఃఖం ఉంది అన్నాడు బుద్ధుడు. అందుకే దుఃఖం తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఏమవుతుంది? దుఃఖం ఒక్కొక్కసారి కోపంగా మారుతుంది, ఒక్కొక్కసారి కోపం దుఃఖంలాగా మారుతుంది, ఒక్కోసారి దుఃఖం ఈర్ష్యలాగా మారుతుంది, ఈర్ష్య దుఃఖంలాగా మారుతుంది, దుఃఖం ద్వేషంలాగా మారుతుంది, ద్వేషం దుఃఖంలాగా మారుతుంది. వీటన్నిటికీ వేషాన్ని మార్చుకుంటూ తన స్థితిని మార్చుకుంటూ దుఃఖం అనే స్థితిలోకి వస్తున్నాయి. నీవు సముద్రం మధ్యలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు. కాబట్టి నిన్ను ఆ సముద్రం ఒడ్డుకి చేర్చగలిగే నావ ఏదైనా ఉంటుంది అంటే సజ్జన సాంగత్యం మాత్రమే. అందుకే ప్రతిదీ చెప్తారు 3 రత్నాలు, 50% ధ్యానం, 25% స్వాధ్యాయం, 25% సజ్జన సాంగత్యము. ఇప్పుడు కేవలం సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాము, ధ్యానం చేయము. అర్థమవుతుందా? ఎవరికైనా? ఎవరికి అర్థం కాదు. ఏదో చెప్తున్నారులే, వస్తున్నారులే, వాళ్ళు చెప్తున్నారులే, వీళ్ళు వెళ్తున్నారులే. దుఃఖంలో ఉన్నటువంటి కృష్ణుడికి, సంశయంలో ఉన్నటువంటి కృష్ణుడికి, అర్జునుడికి కృష్ణుడు బోధ చేశాడు. అర్థమైందా అర్జునుడికి? వెంటనే 18 అధ్యాయాలు చెప్పాల్సి వచ్చింది. వెంటనే అర్థమైందా? అంతసేపు ఏం చేశారు? ఒక మనసు స్థాయిలో ఉన్నటువంటి ఒకానొక అర్జునుడు పరమాత్మ స్థాయిలో ఉన్నటువంటి కృష్ణుడితో సజ్జన సాంగత్యం చేశారు. ఎలా? శ్రద్ధగా వింటూ. శ్రద్ధగా వినడం అంటే సందేహాలు అడగకూడదని కాదు. అర్జునుడు సందేహాలు అడిగాడా లేదా? అసలు భగవద్గీత మొదలైందే అర్జునుడి సందేహాలతో. అసలు అర్జునుడికి సందేహాలు లేకపోతే కృష్ణుడు సమాధానాలు చెప్పేవాడా? మరి భగవద్గీత ఎలా మొదలైంది? ఒక సందేహంతో మొదలైంది. ఎప్పుడైతే సందేహంతో భగవద్గీత మొదలైందో అప్పుడు కృష్ణుడు ఇచ్చినటువంటి ఆ సందేశం ద్వారా సందేహం పోయింది. ఇలా సందేశాన్ని తీసుకునే మార్గమే సజ్జన సాంగత్యం. అది సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, ఋషి సాంగత్యము, యోగుల సాంగత్యము, యోగీశ్వరుల సాంగత్యం. ఇవన్నీ కూడా సాంగత్యంలో ఉండాలి. ఇవన్నీ సాంగత్యంలో ఉండాలంటే ముందుగా మనతో మనం సాంగత్యంలో ఉండాలి. మనతో మనం సాంగత్యంలో ఉన్నామా? విడిపోయి ఉన్నాం. మనతో మనం విడిపోయి ఉన్నాం కాబట్టి మనం దుఃఖంలో ఉన్నాము, భయంలో ఉన్నాము, కోపంతో ఉన్నాము, అశాంతిగా ఉన్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్,
మనతో మనం సాంగత్యంలో ఉండాలి. మనతో మనం సాంగత్యంలో ఉంటే అప్పుడు మనకు సజ్జన సాంగత్యం లభిస్తుంది, ఆచార్య సాంగత్యం లభిస్తుంది, యోగీశ్వరుల సాంగత్యము లభిస్తుంది. పత్రిజీ యోగీశ్వరుడు. మరి పత్రిజీతో సాంగత్యంలో ఉండాలంటే ఏం చేయాలి మనము? పత్రిజీ చెప్పినటువంటి సందేశాలు, పత్రిజీ చెప్పినటువంటి ప్రబోధాలు వినాలి, చదవాలి. ఎప్పుడైతే మనం వాటిని చదువుతామో అప్పుడు మనము స్వయంగా పత్రిజీతో సాంగత్యంలో ఉంటాము. అవి ఎక్కడ దొరుకుతున్నాయో వెతకాలి. ఏది కూడా మన దగ్గరికి నడుచుకుంటూ రాదు. శ్రమ పడాలి. శ్రమ పడకుండా ఏది దక్కదు. మనం ఏమనుకుంటున్నాము? అన్నీ మనకు కూర్చుంటే అలా వచ్చేస్తాయి అనుకుంటున్నాం. కాదు. ఇందాక బాలాజీ గారు చెప్పారు నిష్కామ కర్మస్థితి. నాకు ఎప్పుడు అర్థమైంది? పత్రిజీ యొక్క ప్రబోధాల సాంగత్యంలో నేను 18 సంవత్సరాలు గడిపినప్పుడు ఏమర్థమైందంటే, అయ్యా ధ్యానం ఏది ఆశించి చేయరాదు. ఏదో ఆశించి చేసేది ధ్యానం అనబడదు, వ్యాపారం అవుతుంది. అన్ని ఆశించడాలు వదిలేసి ధ్యానాన్ని కేవలం ధ్యానం కోసం మాత్రమే చేయండి అన్నటువంటి ఆ పరమసత్యం మనకు తెలియాలంటే మనం ఏ సాంగత్యంలో ఉండాలి? పత్రిజీ సాంగత్యంలో ఉండాలి. పత్రిజీ సాంగత్యంలో ఉంటే మాత్రమే ఆ పరమసత్యం మనకు అర్థమవుతుంది. ధ్యానం అంటే శ్వాసమిధ్యాస అని చెప్పారు. అది ఎప్పుడు అర్థమవుతుంది మనకి? పత్రిజీ ప్రబోధాల సాంగత్యంలో ఉండాలి. సో అందుకే సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, ఋషి సాంగత్యము, యోగి సాంగత్యము, యోగీశ్వరుల సాంగత్యము ఇవన్నీ ఉండాలి. వీటన్నిటిని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారందరికీ ఈ జ్ఞానసభ అనే టైటిల్ ఎవరు పెట్టారో తెలియదు, కానీ చాలా అద్భుతమైన టైటిల్, ఆప్ట్గా ఉంది, చాలా ఆప్ట్గా ఉంది. జ్ఞానసభ పాల్గొన్నవారు జ్ఞానులే. మరి నాకైతే డౌట్ నేను జ్ఞానినా కదా అని. ఏదో నాకు తెలిసినంత కాస్త పత్రిజీ గారు అందించినటువంటి ఆ అనంతమైన సాగరంలో ఒక బిందువైనా తెలిసిందో లేదో తెలీదు. దాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ధ్యానంలో కూర్చున్న వెంటనే ఎన్నో సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి. మీరు అన్నట్టు ఆ సందేహాలన్నీ సమసిపోవాలి, ధ్యానం ముందుకు వెళ్ళాలి, సాధన ముందుకు వెళ్ళాలంటే మీరు అన్నట్టు సజ్జన సాంగత్యం చాలా చాలా అవసరం. దాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఎన్నో పిఎంసి ఛానల్ ద్వారా, ధ్యాన జగత్ ద్వారా, అలాగే ఎంతోమంది మాస్టర్ల ప్రబోధాల ద్వారా, యూట్యూబ్లో ఛానల్స్ ద్వారా ఎన్నో రకాలుగా చేస్తూ ఎంతోమంది సందేహాలని ఎప్పటికప్పుడు తీరుస్తూ సాధన ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టే ఈరోజు ఇంతమంది ధ్యానాలుగా తయారయ్యారు. మీరు చెప్పింది అక్షరాల సత్యం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, రేవతి మేడం, అయితే సజ్జన సాంగత్యం వల్ల నిశ్చల స్థితి, ధ్యానంలో మనకు కావాల్సింది నిశ్చల స్థితి. ఆ నిశ్చల స్థితి ఎలా వస్తుంది అనేది కాస్త వివరంగా చెప్తాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో మరి ఎంతో అద్భుతంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ జ్ఞాన సభలో పాల్గొనే అవకాశము కల్పించిన మీకు, నాకు, అందరికీ కూడా పిఎస్ఎస్ మూవ్మెంట్కి, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో అద్భుతమైన క్వశ్చన్ అడిగారండి, నిశ్చల స్థితి ఎలా వస్తుంది అని. నిశ్చల స్థితే జీవన్ ముక్తి అని చెప్పేసని మనకి తెలుసు. కబీర్ ఏం చెప్తూ ఉండేవారంటే, తీర్థయాత్రలు చేస్తే 1 వంతు ఫలితం వస్తుంది, సజ్జనులతోటి సాంగత్యం చేస్తే 4 వంతుల ఫలితం వస్తుంది, సద్గురువుతోటి సాంగత్యం చేస్తే అనేక రెట్ల ఫలితం వస్తుంది అని చెప్పారు. మరి అలాంటి సద్గురువు ఎవరయ్యా అంటే, మీ శ్వాసే మీ గురువు అని తెలియచెప్పినటువంటి మన సద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనము ఎంత తెలుసుకున్నాం అనుకున్నా కూడా ఆయన అందించేటువంటి ఆ ప్రబోధాలు, ఆ జ్ఞానంలోని సాగరములో ఇందాకలా మన నరేంద్ర సార్ చెప్పినట్టుగా
అనువంత జ్ఞానాన్ని మనం పొందామండి. మరి అటువంటి అనువంత జ్ఞానాన్ని మనం పొందడంలోని ఆ నిశ్చల స్థితికి ఎలా వెళ్ళగలము? సార్ చెప్పారు ఇందాకలే, ఇలా కళ్ళు మూసుకోగానే మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన ఆలోచనల్ని మనం ఎలాగా కరిగించుకోవాలి? ఆలోచనల్ని మనం తుంచివేస్తుంటే మళ్ళీ కొత్త వస్తూనే ఉంటాయి. కానీ వాటిల్ని కరిగించుకోవాలి అని అంటే ఇందాకలా చెప్పారు, మనకి బాలాజీ గారు ఎంతో అద్భుతంగా చెప్పారు, భయాన్ని తీసేయాలని. మరి నరేంద్ర గారు కూడా చెప్పారు. అయితే మన రమణ మహర్షి ఏం చెప్పారంటే, అందుకే మొట్టమొదటిగా నిన్ను నీవు తెలుసుకో అని చెప్పారు. మనల్ని మనం తెలుసుకోవడానికి మన శ్వాస అనే గురువును పట్టుకొని మనం లోపలికి వెళ్ళినప్పుడు మన లోపల నుంచే మన ఇంద్రియాల ద్వారా, మన అరిషడ్వర్గాల ద్వారా మనకి సాంగత్యం లభిస్తూ ఉంటుందండి. మరి అలాంటి మనం ఎక్కడ వెతుకుతున్నామండి ఆ సాంగత్యాన్ని? బయట వెతుకుతూ ఉన్నాం. బయట వెతికినది ఎప్పుడైతే మన లోపల నుంచి మనము వెతకాలని ప్రయత్నం చేస్తామో దానికి నిశ్చల స్థితి అన్నది చాలా అవసరం. ఎందుకంటే ఈ మనస్సు అనేది ఒక అల్లకల్లోలంగా ఉంటుంది. ఒక చెరువులోని ఒక రాయి విసిరినప్పుడు ఏమవుతుంది? ప్రశాంతంగా ఉన్న చెరువు కదులుతుంది. మళ్ళీ అది ప్రశాంత స్థితికి వచ్చినప్పుడే ఆ చెరువు నీటిలోని మనల్ని, మన ప్రతిబింబాన్ని ఎలా చూసుకోగలమో, ఒక అద్దంలో మన ప్రతిబింబాన్ని కూడా మనస్సుని మనం ఎప్పుడైతే దాటగలుగుతామో అప్పుడే ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడే మనం చూసుకోగలం. మరి ఆ ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడే నిశ్చల స్థితి వస్తుంది అని అనడానికి రమణ మహర్షి బయట కాదు మీ లోపలే మీరు వెతకండి, నిన్ను నీవు తెలుసుకో అని చెప్పినప్పుడు మన పితామహ పత్రిజీ ఆలోచన రహిత స్థితి అని చెప్పారు. ధ్యానంలో ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళడమే జీవన్ముక్తి. ఒక్కొక్క ఆలోచన మనల్ని ఆ నిశ్చల స్థితికి దూరం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి వెళ్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ శ్వాస అనే గురువు ద్వారా మన లోపల నుంచి మనకి ఏదైతే అనిపిస్తుందో, ఏదైతే వినిపిస్తుందో, ఏదైతే కనిపిస్తుందో దాన్ని దర్శించగలం. బయట చెప్పినటువంటి ఆ సజ్జనుల ద్వారా మనం ఏదైతే వింటున్నామో, అందుకే పత్రిసారు శ్రవణానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. వినాలి వినాలి వినాలి, ఎవరేది చెప్పినా వినండి, మీకేది అనిపిస్తే అది చెయ్యండి అని చెప్పేసని అందరు గురువుల దగ్గర నుంచి అందరూ అందించేటువంటి ఆ స్వాధ్యాయం తాలూకా జ్ఞానాన్ని, ఆ సజ్జన సాంగత్యం యొక్క జ్ఞానాన్ని, ఆచార సాంగత్యం యొక్క జ్ఞానాన్ని కూడా తెలుసుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నించమని చెప్పేవారు. ఎప్పుడూ ఏం చెప్తూ ఉండేవారంటే, ధ్యానం బుద్ధుడి దగ్గర నుంచి తెలుసుకుంటే, జ్ఞానము ఓషో బుక్కుల దగ్గర నుంచి తెలుసుకుంటే, సంస్కారం అనేది పత్రిజీ దగ్గర నుంచి తెలుసుకోవాలి అని. ఆ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందండి? మనమేంటో మనము తెలుసుకున్నప్పుడే ఆ సంస్కారం, మనలో ఉన్నటువంటి ఆ జన్మతః వచ్చేటువంటి ఆ సంస్కారాలని మనము ఆచరించగలుగుతాం. అదే విషయాన్ని రమణ మహర్షి కూడా తన యొక్క అనుభవం అండి, ఇది నిజంగా జరిగింది. ఆయన ఎప్పుడూ కూడా ఒక నిశ్చల స్థితిలోనే ఉంటూ ఉండేవారంట. ఒకరోజు ఆ స్కంద పర్వతం మీద కూర్చొని అలా నిశ్చల స్థితిలోని ఆకాశం వైపు చూస్తూ ఉన్నప్పుడు సడన్గా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు కూడా ప్రత్యక్షమయ్యారంట. రమణ 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 అని పిలుస్తున్నా కూడా ఆయన ఆ నిశ్చల స్థితిలోనే ఉండిపోయి వినిపిస్తుంది కానీ బయటికి రాలేదంట. రాకపోతూ ఉన్నప్పటికీ బ్రహ్మ అన్నాడంట, నేను బ్రహ్మలోకం నుంచి వచ్చాను రమణ, నీకు దర్శనం ఇచ్చాను, కోరుకో నీకేమి కావాలో అది ఇస్తాను అని. విష్ణుమూర్తి అన్నాడంట, నేను వైకుంఠం నుంచి వచ్చాను, నీకేమి కావాలో అది కోరుకో ఇస్తాను అని. శివుడు కైలాసం నుంచి వచ్చాను, నీకేది కావాలో అది కోరుకో ఇస్తాను అని చెప్తే, ఏంటి మీరు ముగ్గురు వేరువేరు లోకాల నుంచి వచ్చారా? మీరు ముగ్గురుగా అంటున్నారే, కానీ నాకు మీ ముగ్గురు ఒక్కరిగానే కనిపిస్తున్నారు అని చెప్పారంట. అంటే మనం ఎప్పుడైతే నిశ్చల స్థితిలో ఉంటామో అప్పుడు ఆ ద్వైత్వంలోంచి అద్వైతంలోకి వెళ్ళగలుగుతాం. అదే ఆది శంకరాచార్యులు చెప్పింది, భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది, బుద్ధుడు చెప్పింది, అందరు చెప్పిన సత్యము ఒక్కటే. ఎప్పుడైతే మనం ఆ నిశ్చల స్థితిలో ఉంటామో అప్పుడే మనల్ని మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఆ ముగ్గురు అన్నారంట, మేము ముగ్గురు దర్శనం ఇచ్చాము, ఒక్కళ్ళు దర్శనం ఇస్తేనే అందరూ ఏవోటి వరాలు కోరుకుంటారు,
ముగ్గురమే వచ్చాం కాబట్టి నీకు వరం ఇస్తాం కోరుకో అంటే ఏమని అడిగారంటేనంట రమణ మహర్షి, అయితే నిజంగానే ఇస్తారా అంటే నిజంగానే ఇస్తాం. ఏంటి కోరుకోవాలో తెలుసా మరి మీకు అని అంటే, నువ్వేం కోరుకుంటే అది ఇస్తాము అని అంటే, మళ్ళీ మీరు నాకు కనిపించకండి అని చెప్పేశాను అన్నారంట. అంటే వరం కోరుకున్నప్పుడు కూడా మనం నిశ్చల స్థితికి దూరం అయిపోతాము అనేటువంటి ఒక జ్ఞానంతోటి, అంత ఎరుకతోటి రమణ మహర్షి ఉండేవారంట. అంటే ఒక వరాన్ని కోరుకున్నామంటే ఆ వరం తీర్చుకోవడం కోసమని మళ్ళీ ఇంకొక కోరిక పుడుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకొక దానికి మళ్ళీ మనము ఏదో ఒక సంకల్పాలు పెట్టుకుంటూ ఉంటాం. అందుకని చెప్పే పత్రిజీ ఎప్పుడూ కూడా ఆలోచన రహిత స్థితిలో ఉంటూ ఏదైనా వస్తువు ఉంటే దాన్ని కాదనరాదు, పోతూ ఉంటే బాధపడకూడదు అని చెప్తూ వర్తమానంలో జీవించమని చెప్తూ ఉండేవారు. అంటే భూత భవిష్యత్తులను వదిలేసి ఎప్పుడైతే మనం వర్తమానంలో నిశ్చల స్థితిలో ఉంటామో అప్పుడు అది మనకి జీవన్ముక్తిలాగా, మనకి ఏది కావాలో అది మనకి మన లోపల ఉన్నటువంటి శ్వాస అనే గురువు ద్వారా మనకి లభించడంతో ఇందాకలా నరేంద్ర సార్ చెప్పినట్టుగా మనము మన అరిషడ్ వర్గాలను కూడా జయించగలుగుతాము, శాంతియుతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ కావాల్సినది శాంతి, అహింసాయుతమైనటువంటి భూమాత సాక్షాత్కార్ కోసమే పిఎస్ఎస్ఎం ఉంది. మరి అటువంటి ఆ ప్రణాళికలో భాగంగా మనమంతా కూడా శాంతియుతంగా జీవిస్తూ అందరినీ జీవింప చేయాలి అని అంటే ఈ యొక్క త్రిరత్నాలు ఏవైతే ఉన్నాయో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అన్నది చాలా అవసరము. మరి అందులో భాగంగా నాకు తెలిసినటువంటి అనువంత జ్ఞానాన్ని మీతో పంచుకునే అవకాశం లభించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రేవతి మేడం. సబ్కా సునో ఆప్కా కరో పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, అందరివి వినాలి, అలాగే మనకున్న జ్ఞానాన్ని ఆచరించాలి అని చెప్పి. అయితే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్లోనూ జరగనన్ని సజ్జన సాంగత్యాలు ఎన్నో మాధ్యమాల ద్వారా జరిగే కొన్ని లక్షల క్లాసులు, అంటే ఏ గ్రామానికి ఆ గ్రామం, 1 డే వర్క్షాప్స్, 3 డే వర్క్షాప్స్, హాఫ్ డే వర్క్షాప్స్, జూమ్ క్లాసెస్, ఈ ఫస్ట్ నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని మాస్టర్గా చూడటం ద్వారా, ఆయన చెప్పడం కాదు, ఆయన ద్వారా ఎంతోమంది మాస్టర్లు తయారు చేసి ఎన్నో సజ్జన సాంగత్యాలను ఏర్పాటు చేయడంలో నిజంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఒక అద్భుతం అనే చెప్పాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఏ టాపిక్ వినాలంటే, ఏది వినాలన్నా, ఏ లిటరేచర్ కావాలన్నా, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఏ చిన్న విషయం దగ్గర నుంచి ఎన్నో గొప్ప విషయాల వరకు కూడా మన సజ్జన సాంగత్యంలో అందుబాటులో ఉంటాయి. సో చక్కని విషయాలు చెప్పారు మేడం, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ శివ గారు. సార్, నిశ్చల స్థితి అని మేడం చెప్పారు వస్తుందని. అయితే ఆ నిశ్చల స్థితి రావడానికి మనస్సు ముఖ్యంగా కారణం. ఈ సజ్జన సాంగత్యం ద్వారా మనస్సు నియంత్రించడం ఏమైనా సాధ్యమవుతుందా, ఏమన్నా వివరంగా చెప్పగలరు? థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అసలు ఉన్నది ఒకటే, మనసు ఉంటే మానవుడు, ఆ మనసును తీసిస్తే మాధవుడు. ఎవరైతే మనసుని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళందరూ మాధవలే. దానికి సజ్జన సాంగత్యం ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. మరి ఆచంకరాచార్యులు చాలా ప్రప్రదంగా అద్భుతమైన శ్లోకం చెప్తారు. సత్సంగత్వే నిశ్చంగత్వం, నిశ్చంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన ముక్తి. దానికోసం రేవతి మేడం గారు ఎంత అద్భుతంగా చెప్పారు. ఆ సజ్జన సాంగత్యం ద్వారా 1-2 ఉదాహరణలు తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక అయస్కాంతంతో యాక్చువల్గా సజ్జన సాంగత్యంలో మనసు నియంత్రించడమే కాదు, మన జీవిత గమ్యాన్నే మార్చుకోవచ్చు. అంత గొప్పదనమాట. అందుకే పెద్దపీట వేశారు పత్రిగారు. సో ఒక అయస్కాంతంతో కొన్ని రోజులు ఆ ఇనుపు ముక్క కలిసి ఉండడం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుందనమాట. ఆ ఆకర్షణ శక్తి పెరగడం వలన, అలాగే మనం ఎవరైతే సజ్జనులతో మనం ఉంటామో వాళ్ళ తాలూకు సద్గుణాలు మనకు వస్తుంది. ఆ స్థిరత్వం గల, స్థిర బుద్ధి గల సజ్జనులతో మనం ఉంటే సంచలనమైన ఈ మనసుని కంట్రోల్ చేసి వాళ్ళలాగే మనం కూడా తయారవుతాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ మనసు గాలి లాంటిది. ఎందుకంటే
అదే గాలికి ఎటువంటి వాసన కూడా ఉండదన్నమాట. అదే గాలి ఒక పూలవనం నుంచి కానీ ప్రయాణిస్తే ఆ గాలి అద్భుతంగా సుగంధాలను మనకు వెదజల్లుతుంది. అదే గాలి ఒక మురుకు కాలువ నుంచి కానీ వీస్తే దుర్గంధం వస్తుందన్నమాట. అలాగే మనం ఎవరితోనూ సద్దిన సాంగత్యం చేస్తాము, ఎలాంటి వారితో మనం సద్దినం చేస్తాము, అలాంటి గుణాలే వస్తాయి. అందుకే మనకు ఆల్రెడీగా సంస్కృతిలో కూడా చెప్పారనమాట. ఏం చెప్పారంటే ఈ యొక్క సజ్జనుల తాలూకా సాంగత్యం ఎంత గొప్పదా అంటే, ఎవరితో మనం సాంగత్యం చేస్తామో వాళ్ళ తాలూకా గుణాలు మనం పొందుతామని చెప్పారనమాట. చాలా ఈ గాలి లాంటి ఈ మనసుని ఏ విధంగా మనం అదుపులో చేయాలి అని కృష్ణుడు భగవద్గీతలో అడుగుతారనమాట. సంచలం ఈ మన కృష్ణ ప్రమాది బలవదృఢం. అయ్యా కృష్ణ, చాలా బలమైనది ఈ మనసు, దీన్ని ఎలా ఆపడం? చాలా కఠినమైనది కదా. ఒక గాలిని బంధించడం లాగే దీన్ని కూడా బంధించడం అంటే చాలా కష్టం కృష్ణ, మరి దీన్ని ఎలా అని చెప్తే అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యసేన తూ కౌంతేయ వైరాగ్యేన సహ గృహతి. అద్భుతమైన ఈ శ్లోకము మరి ధ్యానయోగంలో 35వ శ్లోకంలో ఇచ్చారు కృష్ణ పరమాత్మ. అసంశయం మహాబాహో, నిజమే ఇది గాలిని బంధించడం కంటే కష్టమైనదే, కానీ దీనికి ఒక రెమెడీ ఉంది, అభ్యాసము వైరాగ్యము. యాక్చువల్గా అభ్యాసం అంటే ఏంటి? అభ్యాసము గ్రంథాలా, లేదంటే తపస్సా, లేదంటే ఏం చేస్తాము అభ్యాసము? దీన్ని పత్రికారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, అభ్యాసము అంటే నీ దగ్గర ఒక అద్భుతమైన ఒక చాలా శక్తి, శరీరము మనసు బుద్ధి కంటే శక్తివంతమైన శ్వాస ఉంది. ఆ శ్వాసను అభ్యాసం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టి అభ్యాసం చేయండి. అప్పుడు మనము అద్భుతమైన ఇవన్నిటిని దాటి ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు ఈ మనసు లేకుండా ఉంటుంది. అభ్యాస వైరాగ్యము. వైరాగ్యం అంటే ఏమనుకున్నామంటే అన్నీ వదిలేయడం అనుకున్నాం, లేదు. ఈ యొక్క అదృశ్యం తన్నస్య, ఏదైతే కనిపిస్తుందో ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని ఈ ప్రపంచాన్ని కాస్త తక్కువ చూడండి. అప్పుడప్పుడు కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టి అభ్యాసం చేస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఈ మనసు కంట్రోల్ అవుతుంది. ఈ మనసును కంట్రోల్ చేసే మార్గము అదే అన్నమాట. కనుక సావాస దోష గుణావిలాస, ఎవరితో సావాసం చేస్తామో అలాంటి గుణాలే వస్తాయన్నమాట. కనుక అందరము సజ్జనులతో ఎప్పుడైతే చేస్తామో, ఆ సజ్జనులతో చేసినప్పుడు ఆ పూల తోటల నుంచి ఎలాగైతే పరిమళాలను పొందుతామో, ఆ సజ్జనుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర పరిమళాలు వస్తాయన్నమాట. ఇప్పుడు నాకంటే ఎంత అద్భుతమైన సీనియర్ మాస్టర్లు, వీళ్ళందరి దగ్గర నేను నేర్చుకునేవాడిని. చాలా అద్భుతం. ఈ సజ్జన సాంగత్యం ఏం చేస్తుంది, ఎవరు ఎక్కడ విన్నా సరే ఓహో ఇలా మనసుని కంట్రోల్ చేయొచ్చు అనే విషయాన్ని మనము తెలుసుకుంటాం అన్నమాట. అదే కాక ఈ సజ్జన సాంగత్యంలో మనకి వివేకం వస్తుంది. వినయ వివేకము అంటే, ఎందుకంటే చాలా పెద్దపీట వేశారు వివేకము. ఎందుకంటే ఎక్కడ తెలుస్తుంది వివేకము? సజ్జనులతో ఉన్నప్పుడే. ఏమంటారు ఆయన, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవహస్తని. విద్యకి వినయం లేకపోతే అది అసలు లేదు. సీఎమ్మ ప్రాపంచకంలో సీఎమ్మ కానీ పిఎమ్మ కానీ ఏ ఉద్యోగం చేసినా ఆధ్యాత్మికతలో నువ్వు థర్డ్ ఇయర్ మాస్టర్ అయినా వినయం అనేది లేకపోతే మనము ఆ విద్య ఉట్టిదే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణిగా వేస్తుంది. ఎంతటి వారైనా సరే వినయం ఉండవలసిందే. ఆ వినయము సజ్జనుల దగ్గర నుంచి వస్తుంది అనమాట. ఆ పరిమాణాలతో ఎప్పుడైతే మనం కలుస్తామో మనం కూడా ఆ అయస్కాంతంలాగా ఉండి అందరినీ ఆకర్షించుకుంటాము. ఎలాంటి గొప్ప అద్భుతమైన సజ్జన సాంగత్యంలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు మరి పిఎంసి వారికి, మరి కడతాల ట్రస్టీ వారికి, అందరి సజ్జనులకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాద పద్మములకు నా యొక్క నమస్కారం చేసుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ శివ గారు. అభ్యాస వైరాగ్యాలు, వినయ వివేకాలు ఈ సజ్జన సాంగత్యం ద్వారా వస్తాయని చాలా చక్కగా వివరించారు. అదంతా కూడా నిజం. యాక్చువల్గా వినయ వివేకాలు ఎప్పుడైతే ఈ సజ్జన సాంగత్యం జరుగుతూ ఉంటుందో, అందులో పాల్గొంటూ ఉంటామో, వారందరినీ చూస్తూ ఉంటామో, వారు మాట్లాడే తీరు, వారు వ్యవహరించే తీరు, అలాగే వారి యొక్క మాట యొక్క ఆ విలువ మనందరం కూడా చక్కగా నేర్చుకుంటూ నిజంగా ఆ వివేక వినయాలు మన సుసంపన్నం చేసుకోవడం జరుగుతుంది. చాలా చక్కని విషయాలు చెప్పారు సార్. ఇకపోతే మన వల్లూరి శివరామకృష్ణ గారు. సార్, అయితే సజ్జన సాంగత్యం ఆధ్యాత్మిక పురోగతికి ఎలా ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మిక పురోగతిలో ఎంత పాత్ర ఉంటుంది అనేది వివరించవలసిందిగా కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ప్యానల్ డిస్కషన్ సజ్జన సాంగత్యం. ఆధ్యాత్మిక సాధకుడికి
తను చేసే సాధన విధానంలో సజ్జన సాంగత్యం అనేది అల్టిమేట్ అన్నమాట. దానికి పత్రి సార్ త్రిరత్నాలు చెప్పారు: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ధ్యానం ఎంత పవర్ఫుల్లో ఆ ధ్యానానికి స్వాధ్యాయం తోడైతే ఆ ధ్యానం 10 పవర్ఫుల్ అవుతుంది. ఆ స్వాధ్యాయం ధ్యానానికి సజ్జన సాంగత్యం తోడైతే అది 100 రెట్లు పవర్ఫుల్ అవుతుంది. మనకు టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటారు. అలాగే ఆధ్యాత్మికవేత్తలు సాధన విషయంలో వచ్చేసరికి ఓ 4 మాటలు చెప్తారు. అవేంటంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం. ఒక సాధకుడు ఒక మహాగురువు దగ్గర వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే శ్రద్ధగా వినాలి, వినయంతో వినాలి, ఎరుకతో ఉండాలి. శ్రద్ధ, వినయం, ఎరుక, సహనం ఈ 4 తోడై ఎప్పుడైతే వింటారో ఆ శ్రవణం కూడా ధ్యానం అయిపోతుంది. ఓకేనా? ఆ విన్నది మననం చేస్తూ ఎంత అద్భుతంగా మననం చేస్తామో అంత అద్భుతంగా ఆచరణలో పెడతాం. ఎంత అద్భుతంగా ఆచరణలో పెడతామో అంత అద్భుతంగా దాని నుంచి అద్భుతమైన అనుభవాలు పొందుతాం. ఆధ్యాత్మికవేత్తలు అంటారు, ఏమంటారంటే కనిపించే ప్రపంచం నీటి బిందువంత అయితే నీటి బిందువంత ఈ ప్రపంచానికి మూలమైన ఆత్మ ప్రపంచం మహాసముద్రం అంత. అలాగే కనిపించే నీ దేహం నీటి బిందువంత అయితే నీ దేహానికి మూలమైన నీ అంతర్ప్రపంచం మహాసముద్రం అంత. సింపుల్గా చెప్పాలంటే ఆత్మ యొక్క పొడిగింపే బుద్ధి, మనసు, శరీరం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ బుద్ధి, మనస్సు, ఆత్మని మనసుగా అనుకుంటే నీ మనస్సు ఏనుగంత అయితే ఏనుగు తోకలో వెంట్రుకంత ఈ శరీరం. ఈ శరీరానికి 3 పూట్ల ఆహారం పెడుతున్నాం, 2 పూట్ల స్నానం చేస్తున్నాం. మరి మనసుకు ఏమిస్తున్నాం? నీ మనసు ఏనుగంత, ఏనుగు తోకలో వెంట్రుకంత ఈ శరీరం. ఓకేనా? మరి సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను వెంట్రుకలు అద్భుతంగా అందంగా తయారు చేయడం కోసం, పెంచడం కోసం, నల్లగా ఉంచడం కోసం ₹1,00,000 పెట్టి ఆయిల్ తీసుకున్నాడు. బాగా పోస్తున్నాడు. ఈ శరీరానికి ఏమీ ఇవ్వట్లేదు. ఇప్పుడు వెంట్రుకలు ఎలా ఉంటాయి? అలాగే నీ మనసు ఏనుగంతా, ఏనుగు తోకలో వెంట్రుకంతా ఈ శరీరం అయినప్పుడు నేను అంటే ఎవరు? మనం నేను అంటే ఈ దేహం మాత్రమే అని ఆ వెంట్రుకి 3 పూట్ల ఆహారం పెడుతున్నాం, 2 పూట్ల స్నానం చేస్తున్నాం. దీనికి మూలమైన మనసుకు ఏమిస్తున్నాం? స్నానం చేస్తే శరీరం మాత్రమే శుద్ధి అవుతుంది. ఆహారం తింటే ఈ దేహం మాత్రంకే శక్తి అందుతుంది. ధ్యానం చేస్తే 7 శరీరాలకి శక్తి అందుతుంది. స్వాధ్యాయం చేస్తే మనసు, బుద్ధి, ఆత్మ శక్తివంతమవుతాయి. సజ్జన సాంగత్యం ద్వారా మనసు, బుద్ధి, ఆత్మ చైతన్యవంతమవుతాయి, విస్తరిస్తాయి. ఓకేనా? కాబట్టి దాంట్లో భాగంగా ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ధ్యానానికి విశేషంగా తోడైతే ఆ ధ్యానం విశేషంగా ఆ ధ్యానంలో లోతులకు వెళ్ళొచ్చు. నీలోని శక్తికి అడ్డుగోడలు ఎప్పుడు తొలగుతాయంటే ఒక మహాగురువు 300 సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు సాధన చేసి ఇచ్చే జ్ఞానమే ఒక గ్రంథం. అది చదివితే ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత లోతుగా ఉంటుంది? ఎన్నో జన్మలు, ఎన్నో వందల సంవత్సరాలు సాధన చేసిన వ్యక్తితో సజ్జన సాంగత్యం చేస్తే ఎలా ఉంటుంది? ఆ సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి మనము? టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటాం. మన పుస్తకాలు చదివినా కానీ, విన్నా కానీ శ్రద్ధగా మనకు తెలుసు అనుకుంటాం. పిల్లవాడు చదువుతాడు, తెలుసు అనుకుంటాడు. ఎగ్జామ్ రాస్తేనే కానీ అతనికి తెలియదు దాంట్లో ఎన్ని తప్పులు ఉంటాయో. ఎట్ ది సేమ్ టైం నీ ఆలోచన విధానము, నీ ఆలోచన, నీకున్న స్పష్టత అనేది నువ్వు ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు,
నువ్వు ఒకరి దగ్గర టీచ్ చేసింది విని శ్రవణం మననం చేసి ఆచరించిన తర్వాత నువ్వు పొందింది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందంటే నువ్వు ఇతరులకి అందించినప్పుడు. నువ్వు అందించినప్పుడు నీ మనసులోని ఎన్నో ఎన్నో తలుపులు తెరుచుకోవడం జరుగుతుంటుంది. నువ్వు ఎంత అద్భుతంగా టీచ్ చేస్తుంటావో నీకు విజువలైజేషన్ అంత పెరుగుతుంటుంది. నీ విజువలైజేషన్ ఎంత పెరుగుతుంటుందో నీ క్రియేటివిటీ అంత పెరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త కొత్త ఆలోచనలు రావాలన్నా కానీ, కొత్త కొత్త ఐడియాస్ రావాలన్నా కానీ టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. నువ్వు ఎంత శ్రద్ధగా, వినయంగా, ఎరుకతో, సహనంతో విన్నావో నువ్వు నేర్చుకున్నది, ఇంప్లిమెంట్ చేసింది అంత అద్భుతంగా ఇతరులకు పంచినప్పుడు, నువ్వు విన్నప్పుడు, ఆచరించినప్పుడు నీ ఆత్మ ఎంత విస్తరిస్తుంటుందో నువ్వు పంచినప్పుడు 1000 రెట్లు విస్తరిస్తుంది. అందుకే మహాగురువులు ఎప్పుడు వారు పొందిన దాన్ని 10 మందికి పంచుతూ ఉంటారు. మనము ఏ సిస్టంలో అయినా కానీ, స్పిరిచువల్ సిస్టమ్ అయినా కావచ్చు, వేరే ఫీల్డ్లో అయినా కావచ్చు, ఎవరైతే ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ గ్రేట్ టీచర్స్ అన్నమాట. కాబట్టి సజ్జన సాంగత్యం అనేది మన ఆత్మ యొక్క విస్తరణకు, మన మైండ్ యొక్క క్రియేటివిటీకి, అలాగే మన మనస్సులోని డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న బ్లాక్స్ క్లియర్ అవ్వాలన్నా కానీ, మనము శక్తివంతంగా ఇంకా ముందుకు వెళ్ళాలన్నా కానీ, ఆరోగ్యవంతంగా ఇంకా ముందుకు వెళ్ళాలన్నా కానీ, ఆనందంగా ఉండాలంటే కానీ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేది మోస్ట్ పవర్ఫుల్ థింగ్. మన ధ్యాన సాధన కూడా ఇంకా లోతులకు వెళ్ళాలన్నా కానీ సజ్జన సాంగత్యం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మనకు అదే ఎగ్జామ్. ఎంత బాగా చెప్తామో అంత బాగా విన్నాము అని అర్థం అనమాట, లేదా అంత బాగా చదివాము, లేదా అంత బాగా అవగాహన చేసుకున్నాము అనేది. సో అది ప్రయోగాత్మకంగా మన మూమెంట్లో ఉంటుంది. అయితే నరేంద్ర గారు, ఇంకొక ప్రశ్న. పురాణ కాలక్షేపంలో ఉండే ఈ సత్సంగాలు, సజ్జన సాంగత్యాలు మన మూమెంట్లో ఇంత అద్భుతంగా సత్యాన్ని సూటిగా స్పష్టంగా రావడానికి పత్రిజీ ఆలోచన ఏమిటంటే, లేదా ఆయన ముఖ్యంగా ఏం ఆలోచించి ఈ విధంగా చేసి ఉంటారు, లేదా ఎందుకు ఇంత బాగా మన సజ్జన సాంగత్యాలు ఈ విధంగా ఉన్నాయి అనేది కాస్త వివరంగా చెప్తారు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఫస్ట్ పురాణ కాలక్షేపం అని అన్నారు. యాక్చువల్గా ఆ పురాణాలు వినడం అనేది కాలక్షేపం కోసం కాదు, దాని తర్వాత అది కాలక్షేపం కిందకి మారాయి. ఎందుకంటే అప్పుడు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదు. కానీ ఆ పురాణాలు అనేటి కొంతమంది పుక్కిటి పురాణాలు అంటారు. పుక్కిటి పురాణాలు ఎందుకన్నారు తెలుసా? అసలు దాని వర్డ్ కనుక, ఇప్పుడు మీరు ఏదైనా నోట్లో ఇరుక్కుని ఉంటుంది, ఆ చెత్త పోవాలంటే ఏం చేస్తాం మనము? పుక్కిలు పెడతాం. పుక్కిలు పట్టి కాస్త ఐలేలా గార్లింగ్ చేస్తే ఆ పుక్కిలు అనేది వెళ్ళిపోతుంది. సో ఆ పురాణాలని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో లోపలికి, అవి మన లోపలే ఉంటూ మన లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని, మానసిక మలినాన్ని తొలగించడానికి పనిచేస్తాయి. ధ్యానంలో కూర్చుంటాం. ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. నాకెన్నో సందేహాలు వచ్చేవి. తర్వాత స్వాధ్యాయం చేస్తూ ఉంటాం, అంటే పుస్తకాలు చదువుతూ ఉంటాం. ధ్యానం అంటే మనతో మనం సాంగత్యము, స్వాధ్యాయం అంటే పుస్తకాలతో సాంగత్యము, సజ్జన సాంగత్యము అంటే సత్యాన్ని తెలిసినటువంటి జనులతో సాంగత్యం. తెలియడం అనే విషయం వర్డ్లో చాలా మీనింగ్ ఉంది. ప్రతిదీ చెప్తారు. నాలెడ్జ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది, తర్వాత ఆచరణ లాగా ఉంటుంది. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించిన వారే సజ్జనులు, ఆచరించిన వారు మాత్రమే సజ్జనులు, సత్యం తెలుసుకున్నటువంటి వారు. అలా శాస్త్రం నాకు తెలిసింది కానీ నేను దాన్ని ఆచరించట్లేదు, జ్ఞానం నాకు తెలిసింది కానీ నేను ఆచరించట్లేదు. యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు ఏం చెప్తారంటే, బారో వివేకిన శాస్త్ర, బారో జ్ఞానంచ రాగిన, అశాంతస్య మనోబారో బారో నాత్మ విదు నపుహ. అంటే వివేకం లేని వాడికి శాస్త్రం భారం అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర, నేను ఆత్మస్వరూపం అని చెప్తున్నాను, నేను దైవం అని చెప్తున్నాను,
అది నిరూఢి కావాలనంటే సత్యంతో తెలిసినటువంటి జనుల దగ్గర వెళ్ళాలి. నా లోపల ఉన్న అజ్ఞానం ఎప్పుడు బయటపడుతుంది? పత్రిజితో నేను మాట్లాడినప్పుడు టాప్పన కొడతాడు, ఏం మాట్లాడుతున్నావు అని. అప్పటిదాకా నాది అజ్ఞానం అని తెలియదు నాకు. నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను అన్ని బుక్స్ చదివాను, ఇన్ని బుక్స్ చదివాను, నేను గంటలు గంటలు మాట్లాడగలను అలా అనుకుని ఎవరైనా పత్రిజీ దగ్గరికి వెళ్తే ఒక్క నిమిషంలో నా లోపల ఉన్న అజ్ఞానం నాకు బయటపడుతుంది. ఎలా పడుతుంది? మన మాటల ద్వారా. అందుకే పత్రిజీ ఏం చెప్తారు? నీ మాట జాగ్రత్త రే, నీ మాట జాగ్రత్త, మాట జాగ్రత్తగా రావాలంటారు. ఇది ఎలా తెలిసింది? మనం పత్రిజీతో సాంగత్యంలో ఉండడం ద్వారా తెలిసింది. లేకపోతే ఆ శాస్త్రం అనేది మనకు భారం అయిపోతుంది. ఆ వివేకం అంటే కామన్ సెన్స్. బారో జ్ఞానంచ రాగిన, రాగిన అంటే కోరికలు. కోరికలతో ఉన్నవారికి జ్ఞానం భారం అవుతుంది. నాకు జ్ఞానం ఉంది, అక్కడ ఇక్కడ కాస్త తిరిగి 2 శ్లోకాలు చెప్తున్నాను, ఏదో సప్పట్లు కొట్టించుకుంటున్నాను, శాల్వాలు కప్పించుకుంటున్నాను. ఇంట్లో శాల్వాలు పెరిగిపోయాయి, లోపల ఇంకా అజ్ఞానం మాత్రం అలానే ఉంది. వాట్ ఈస్ ద పర్పస్? నేను ఇంకా నిరంతరం నా కోరికల కోసమే పని చేస్తున్నాను. కోరికలు లీడ్స్ టు దుఃఖం. అప్పుడు ఏమవుతుంది? నాకు అంతర్మదనం మొదలవుతుంది. అందరేమో నన్ను జ్ఞాని అంటారు, నేను మాత్రం ఇంట్లో వెళ్ళి ఏందిరా నా పరిస్థితి ఇలా అయిపోయింది. బయట పల్లకీల మూత, ఇక్కడ లోపల ఈగల మూత. ఈగల మూత పోవాలి. ఈగల మూతలు పోవాలంటే సరి అయిన సాంగత్యం చేయాలి, సత్యంతో సాంగత్యం చేయాలి. అశాంతస్య మనోభారో. అశాంతంగా ఉన్న ఎవరైనా చూడండి, మీ మనసు మీకే బరువుగా అనిపిస్తుంది. భరించలేరు, మన మనసుని మనమే భరించలేము, అంత బరువుగా అయిపోతుంది. అశాంతిగా ఉండరాదు. అశాంతిగా ఉండరాదు అని అంటే ఎలా పోతుంది? అశాంతతకి మూలం ఏంటి? మన సరికాని ఆలోచనలు. ఏం చేస్తున్నాం మనము? మన సరికాని ఆలోచనలతో సాంగత్యంలో ఉన్నాం. సాంగత్యం అంటే ఏంటి? కలిసి ఉండడం. సో అశాంతితో సాంగత్యంలో ఉంటే దుఃఖం వస్తుంది. మనం శాంతితో సాంగత్యంలో ఉండాలంటే ఈ అశాంతి సాంగత్యాన్ని వదిలేయాలి. అప్పుడు మన మనసు మనకి తేలిక అవుతుంది. బారో నాత్మ విదు నపుహ అంటే ఆత్మజ్ఞానం లేని వానికి శరీరమే బరువు అవుతుంది. నా శరీరం నాకు బరువు అవుతుంది. ఎందుకంటే ఎంతసేపు నేను 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 అని ఈ చిన్న నేనులో ఉన్నవానికి శరీరం బరువు అవుతుందా లేదా? అందుకే ఈడవలేక ఈడ్చుకుంటూ మోసుకెళ్తున్నటువంటి మానసిక బానిసలారా అంటారు ఒక కవి. ఈడవలేక ఈడ్చుకుంటూ మోసుకుంటూ వెళ్తున్నాం ఈ జీవితాన్ని. ఎందుకు? నాకు ఆత్మజ్ఞానం దొరకలేదు. మరి ఆత్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుందయ్యా? సత్సంగత్వే నిస్సంగత్వే నిస్సంగత్వే నిశ్చల చిత్తే జీవన్ముక్తి. సత్సంగం ద్వారా మనం నిస్సంగులం అవుతాం. సజ్జన సాంగత్యంలో ఉంటాము, దాని తర్వాత నిస్సంగులుగా కూడా ఉంటాము. అంటే సంఘం అంటే కలిసి ఉండడం. దేనితో కలవకుండా ఉంటాము. ఆ దేనితో కలవకుండా ఉండే స్థితి దేని ద్వారా జరుగుతుంది? సత్సంగం ద్వారా జరుగుతుంది. సత్సంగం ద్వారా సత్యం తెలుస్తుంది. అప్పుడు 1000 మందిలో ఉన్నా కూడా ఒక్కలుగా ఉంటాము, ఒక్కలం ఉన్నా కూడా 1000 మందితో కలిసే ఉంటాము. సత్సంగత్వే నిర్మోహత్వే, మోహం పోతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వే. ఎప్పుడైతే మనం నిస్సంగంలో ఉంటామో మోహం పోతుంది. ఆ మోహం ఉండడానికి కారణం ఏంటి? మనం కోరికలతో సాంగత్యంలో ఉన్నాము. మనము సంకల్పాలతో సాంగత్యంలో ఉన్నాము. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు వచ్చే తీరాలి. నాకు 2 అంతస్తుల ఇల్లు ఇస్తే నేను ఒక పిరమిడ్ కట్టిస్తాను. మళ్ళీ లంచాలు ఇస్తున్నామా లేదా? దేంతో ఉన్నాం మనము? మోహంలో ఉన్నాం. మోహంతో సాంగత్యంలో ఉన్నాము. మోహంతో సాంగత్యం కూడదు.
నిర్మోహత్వే నిశ్చల చిత్తే. ఎప్పుడైతే ఈ మోహం పోతుందో అప్పుడు ఆ మనసు నిశ్చలంగా అవుతుంది. మోహం పోవాలి. మనం మోహంతో సాంగత్యంలో ఉండకూడదు, కానీ దాన్ని గట్టిగా కట్టేసుకుని ఉన్నాం. మోహంతో ఎంతసేపు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇవి కావాలి, నాకు అవి కావాలి. ఎప్పుడైతే ఈ నిశ్చల చిత్తి ఉంటుందో అప్పుడే జీవన్ముక్తి. ఇందాక శివాన్న గారు చెప్పారు అద్భుతంగా, ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటిది. ఇది అర్థం చేసుకోవాలి మనం. మనకి ముక్తి కావాలి, కానీ మనం ఏమీ చేయము. మనం ధ్యానం ఎంతో కొంత చేస్తాము, స్వాధ్యాయం అయితే ఏంటో ఎక్కడుందో కూడా తెలియదు. ఇంట్లో లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయి, చదువుతామా? చదవాలి. ఇక్కడ జ్ఞాన సభ అని ప్రతిరోజు రాబోయే 9 రోజులు ఉంటుంది, 30వ తారీఖు వరకు ఉంటుంది. మరి వీటిని ఉపయోగించుకోవాలి. ఏవైనా సందేహాలు వస్తే అడగాలి. సో అందుకే పత్రిజీ సజ్జన సాంగత్యానికి పెద్దపీట వేశారు. బుద్ధుడు అడవికెళ్ళి తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందితే బుద్ధుడి భార్య యశోధర తన రాజప్రసాదంలోనే ఉండి సజ్జన సాంగత్యం చేసింది. బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత యశోధర దుఃఖంలో పడిపోతుంది. యశోధర దుఃఖంలో పడిపోయినప్పుడు బుద్ధుడిని పెంచినటువంటి తల్లి ప్రజాపతి యశోధర దగ్గరికి వచ్చి, నువ్వు కాస్త బయటికి రామ్మా, మన అంతఃపురంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళతో నువ్వు మాట్లాడు, వాళ్ళతో నువ్వు మాట్లాడడం ద్వారా నీ యొక్క దుఃఖం పోతుంది అని. ఆవిడకు అర్థం కాదు ఫస్ట్ యశోధరకి, వాళ్ళతో మాట్లాడితే నా దుఃఖం ఎలా పోతుంది అని. బయటికి వస్తుంది, సరే పెద్ద ఆవిడ చెప్పింది కదా అని రోజు వాళ్ళ కథలు వింటూ ఉంది. మనం ఎవరికన్నా ఎవరితో ఫ్రెండ్ తోటి మాట్లాడుతుంటే మనం జనరల్లీ మనకున్న కష్టాల గురించే చెప్పుకుంటూ ఉంటాం. నాకు ఆ కష్టం ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు అది ఉంది అని. అంతేగాని నేను 10 లక్షలు సంపాదించినా అని చెప్తామా ఏంటి? నాకు వ్యాపారంలో 10 లక్షల లాభం వచ్చిందా? ఏరా నీ వ్యాపారం బాగుందా అంటే, ఏం వ్యాపారం రా బాబు, పొద్దు లేచిన టెన్షనే. మరి వదిలిపెట్టచ్చుగా, వదిలిపెట్టాడు, నెలకు 10 లక్షల లాభం వస్తుంది, అది చెప్తాడా? అది చెప్పడు, దుఃఖమే చెప్తారు. సో అక్కడ ఏం చేశారు అందరూ? యశోధరకి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు దుఃఖాల గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళందరి కష్టాలు విన్న తర్వాత యశోధరకి ఏమనిపించిందనంటే, వీళ్ళ కష్టాలతో పోలిస్తే నా కష్టాలు ఏ పాటి. ఏదో ఒక రోజు సిద్ధార్థుడు తిరిగి వస్తాడన్న నమ్మకంతో తను వాళ్ళతో మాట్లాడుతూ తను జ్ఞానోదయాన్ని పొందింది. బుద్ధుడు వచ్చిన తర్వాత బుద్ధుడికి అడుగుతుందన్నమాట, నీవు జ్ఞానోదయం పొందాలనంటే ఖచ్చితంగా అడవులకి వెళ్ళే తపస్సు చెయ్యాలా అంటే, బుద్ధుడు అంటాడు అవసరం లేదు, నాకు ఈ విషయము జ్ఞానోదయం పొందిన తర్వాత అర్థమైంది అంటాడు బుద్ధుడు. సో అదే పత్రిజీ మనకు చెప్పారు, ఏ అడవుల్లోకి వెళ్ళే అవసరం లేదు, హిమాలయాలకు వెళ్ళే అవసరం లేదు, మీరు మీ ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేయొచ్చు. ఈ సత్యం ఎలా తెలిసింది నాకు? నేను పత్రిజీ ప్రబోధాలతో సాంగత్యంలో ఉన్నాను గత 18 సంవత్సరాలుగా, లేకపోతే నాకు తెలిసేదా ఏంటి? అలానే మనము ఆ పరమ గురువుల సాంగత్యంలో ఉండాలి. మన చుట్టుపక్కల ఎంతోమంది సజ్జనులు ఉంటారు, వారితో మన జీవితాన్ని పనికొచ్చే విషయాలు మాట్లాడాలి. కానీ మనమేం మాట్లాడతాము? వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ట్రంప్ అబౌట్ వీసా? అది నీకెందుకు? నువ్వు అమెరికా పోయేది లేదు, చేసేది లేదు, నీకెందుకు? అంతేకాని నువ్వు ధ్యానం చేసావు నాయన, నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు, దానికి కారణం ఏంటని ఎవడైనా అడుగుతున్నాడా? అబ్బే. పిఎం నరేంద్ర మోడీ గారు మన స్టేట్కి ఫండ్స్ ఇవ్వడం లేదంట, నీకెందుకు? నువ్వేమైనా చేస్తావా? అసలు అడిగిన వాడు ఏమైనా చేయగలడా? లేదు. ఎంతసేపు పొద్దు నుంచి రాత్రి దాకా న్యూస్ వినడము, వాటిని అందరితో పంచుకుంటూ ఏదో నాకు జ్ఞానం వచ్చిందని చెప్పడము. దీన్ని ఏమంటారంటే జజ్జన సాంగత్యం అంటారు దీన్ని. మనకు సజ్జన సాంగత్యం కావాలా, జజ్జన సాంగత్యం కావాలా? జజ్జన సాంగత్యం ఏం చేస్తుంది? మిమ్మల్ని స్థిరంగా ఉంచనివ్వదు, అంతా విడగొడుతూ ఉంటుంది. కానీ సజ్జన సాంగత్యం ఏం చేస్తుంది? ఇందాక మన మాస్టర్ గారు చెప్పినట్టు ఏకత్వంలోకి తీసుకెళ్తుంది.
సో సజ్జన సాంగత్యం కావాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చివరిగా మనలో మన సజ్జన సాంగత్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి మేడం. వినేవారు కానీ చెప్పేవారు కానీ ముఖ్యంగా ఏం దృష్టిలో పెట్టుకోవాలి, ముఖ్యంగా ఆ సజ్జన సాంగత్యంలో మినిమం ఏ అంశాలు ఉండాలి అనేది కొంచెం క్లుప్తంగా థ్యాంక్ యూ మేడం. ఇప్పటివరకు మనం సజ్జన సాంగత్యం గురించి జ్ఞానసభలో ఎంతోమంది చెప్పినటువంటి ఆ ఆత్మజ్ఞానాన్ని విన్నాము. అయితే ఎలా అయితే ఒక హంస పాలని నీళ్ళని వేరు చేసినప్పుడు ఆ నీళ్ళని వదిలిపెట్టి పాలనే ఎలా స్వీకరిస్తుందో, అదే విధముగా మనము ఆ వినడము ద్వారా ఏదైతే వింటున్నామో దాన్ని పరిపరి విధాల మనసు ఎక్కడెక్కడికో పోతున్నట్టుగా కాకుండా ఇది ఎక్కడో విన్నామే అని చెప్పేసని మళ్ళీ వినాలనే ఒక భావనతోటి కాకుండా, అంటే ఒక్కొక్క శబ్దంలోని ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరము కూడా మన లోపలికి ఆ వినడము ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఒక కణకణానికి కూడా అది చైతన్యాన్ని ఇస్తుంది. అది ఎప్పుడైతే ఆ చైతన్యం పొందిందో అప్పుడు మనమంతా కూడా ఆ సజ్జన సాంగత్యం ద్వారానే కాంతి శరీరదారులం కాగలము. ధ్యానం చేస్తాము, చేసిన దానికి ఎలాగైతే ఒక విత్తనం మొలకెత్తి నీరు, సూర్యరశ్మి, గాలి అన్నీ అవసరమో అలాగే ఈ ధ్యానానికి కావాల్సింది స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. మరి ఆ స్వాధ్యాయంలో కూడా మనము ఎలాగైతే ఒక పుస్తకంలో ఒక పేజీ చదివేసి నెక్స్ట్ పేజీ వదిలేసి తర్వాత పేజీకి వెళ్ళిపోతే అసంపూర్ణంగా ఉంటుందో, అలాగే ఈ సజ్జన సాంగత్యాన్ని కూడా మనము ఒక త్రికరణ శుద్ధిగా వినాలి. అంటే ఎక్కడికో ఏయో ఆలోచనలోకి వెళ్లకుండా వింటున్నది. ఇందాకలా పురాణాలు అన్నారు, ఆ పురాణాల్లోని ఏం చెప్పారు, ఆ పురాణాలు ఆ యుగానికి ఆ కాల ప్రమాణానికి సరిపడా ఆ పురాణాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం వర్తమానంలోని మనం చదువుతున్నటువంటి ఈ న్యూ ఏజ్ పుస్తకాల ద్వారా కావచ్చు, న్యూ ఏజ్ మాస్టర్స్ చెప్తున్నటువంటి ఈ యొక్క సజ్జన సాంగత్యం దీని నుంచి మనకి వర్తమాన పరిస్థితుల్లో మనకి ఏ విధముగా అది అవసరము, మన జీవితానికి జీవించే కళని ఎలా నేర్చుకోవాలి అన్నట్టుగా ఆ సజ్జన సాంగత్యాన్ని మనం తీసుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా ఆ సజ్జన సాంగత్యం యొక్క సాఫల్యం మనకి కలుగుతుంది మేడం. పత్రి సార్ తోటి గత 22 సంవత్సరాలుగా నేను ఆయన సన్నిధిలో ఆచార్య సాంగత్యంలో తెలుసుకున్నది ఏమిటి అంటే, మనసున్న చోట మజిలీ, కాదన్న చోట బదిలీ అన్నట్టుగా మన నోట్లోంచి వచ్చే మాటను బట్టే మన యొక్క స్థితిని తెలుసుకొని ఆయన మనకి జ్ఞానాన్ని అందించడం కావచ్చు, లేదంటే అక్కడ ఆ ప్రదేశం నుంచి ఆయన వేరొక ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఎవరి నోట్లోంచి ముత్యాలు లాంటి మాటలు వస్తాయా అని వెతుక్కుంటూ వెళ్తూ ఉండేవారు. సో ప్రతి ఒక్కరు కూడా అలాంటి ముత్యాలు లాంటి మాటలతోటి ఈ సజ్జన సాంగత్యాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు ఎలాగైతే ఒక బొగ్గు వజ్రంగా మారుతుందో ప్రతి ఒక్కరూ కూడా అలా వజ్రాలుగా మారగలరు, కాంతి శరీరదారులుగా కాగలరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి రేవతి మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. మన యొక్క సజ్జన సాంగత్యాలన్నీ కూడా అలా ముత్యాల హారాలుగా మనకి వారి నోటి నుంచి వచ్చే ఆ సత్యవాక్కులన్నీ కూడా మనం ధరించి ఎంతో అందమైన మాలగా మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి సజ్జన సాంగత్యం ద్వారా. సో వండర్ఫుల్గా మన మధ్య ఉన్న మాస్టర్స్ అందరూ సజ్జన సాంగత్యం గురించి చాలా చక్కగా వివరించడం, దాని యొక్క ప్రాధాన్యతని సవివరంగా తెలియచేయటం, అలాగే పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఆ సజ్జన సాంగత్యం యొక్క గొప్పతనాన్ని గురించి వివరించారు. సో మరొక్కసారి గట్టిగా మాస్టర్స్ అందరికీ చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఏమైనా సందేహాలు ఉంటే కనుక ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. సజ్జన సాంగత్యం మీద కేవలం పురాణ కాలక్షేపం పురాణాలు అనేటివి కాలక్షేపం కోసం కాదు. శ్రీకృష్ణుడు ఓల్డ్ ఏజ్ మాస్టరా, న్యూ ఏజ్ మాస్టరా? న్యూ ఏజ్ మాస్టర్. శ్రీకృష్ణుడు ఏజ్ మాస్టర్, న్యూ ఏజ్ మాస్టరా, ఓల్డ్ ఏజ్ మాస్టరా? ఆయన ఎవర్ గ్రీన్. న్యూ ఏజ్ మాస్టర్ కాదు, ఓల్డ్ ఏజ్ మాస్టర్ కాదు. పురాణాలలో అద్భుతమైన సత్యాలు ఉన్నాయి, ఉపనిషత్తులలో అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. చాంద్యోకోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, మండుకోపనిషత్తు, కఠోపనిషత్తు. ఒక కఠోపనిషత్తు చదవండి. అందులో ఒక బాలుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి సత్యాన్ని ఎంత తెగువతో తెలుసుకొని వచ్చాడో.
నువ్వు చెప్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంటాడు. నువ్వు నాకు చెప్పు, అసలు సత్యం ఏంటో చెప్పు అని. అంత తెగువ మన లోపల ఉండాలి. అంత తెగువతో ఉంటేనే మనకు సత్యం తెలుస్తుంది. కానీ పురాణాలు ఎలా అయిపోయాయి? జస్ట్ వాళ్ళు ఏదో చెప్తుంటారు. పురాణాలు కాస్త హరికథల్లాగా వచ్చేసాయి. సామాన్యులకు అర్థం కావడానికి కథల రూపంలో చెప్పేవారు. కథల రూపంలో చెప్తే వీళ్ళందరూ ఏం చేసేవారు? చప్పట్లు కొట్టేవారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవారు. ఈరోజు కాలక్షేపం బాగా జరిగింది. మన దగ్గర కూడా క్లాస్ అవుతుంది. క్లాస్లో మాస్టర్ చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఇలా చెప్పారు సార్, సార్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. అదే ఏం చెప్పారు సార్? చాలా అద్భుతంగా చెప్పారు సార్. అదేనయ్యా ఏం చెప్పారు? ఆయన ఏం చెప్పినా అద్భుతమే సార్. అదేనయ్యా ఏం చెప్పారయ్యా ఆయన? ఒకటా రెండా సార్? ఎన్నని చెప్పాలి సార్ నేను? ఇవన్నీ చెప్తాడు కానీ ఆయన చెప్పింది మాత్రం చెప్పలేడు. ఎందుకు అనంటే శ్రవణం సరిగా జరగదు. మనం ఇక్కడే ఉంటాము, మన మనసు ఎక్కడో ఉంటుంది. అందుకే ప్రతిదినం చెప్తారు, మొదటగా శ్రవణం సరిగా జరగాలి. ఇందాక సార్ గారు చెప్పినట్టు శ్రవణం సరిగా జరగాలి. దాని తర్వాత మననము రిపీట్ చేసుకోవాలి. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇందాక సార్ చెప్పారుగా, టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. మాట్లాడుతున్నప్పుడు ఎవరు వింటారు? మొదటగా నేను వింటాను. ఎందుకంటే నా నోటికి నా చెవులకు ఉన్నంత దగ్గరగా ఇంకెవరు ఉండరు. మొదటగా నేను వింటాను. సో మాట్లాడుతూ నాతో నేను సాంగత్యం చేసుకుంటాను. దీన్ని మననం చేసుకుంటే మళ్ళీ నాకే డౌట్ వస్తుంది. అక్కడైతే అంత బాగా గొప్పగా మాట్లాడావు, మళ్ళీ నువ్వేంట్రా ఇలా ఉన్నావు? అది మననంలో జరుగుతుంది. అది మననం జరగాలి. కానీ మనము శ్రవణంకే పరిమితమైపోయి ఉన్నాం. అందుకే మననం జరగట్లేదు. మననం తర్వాత ఏం జరుగుతుంది? నిధిధ్యాసన అంటే సాధన. ఈ తెలుసుకున్న దానిని, ఈ మననం చేసుకున్న దాన్ని తిరిగి మళ్ళీ మన ధ్యానంలో అనుభవం పొందుతాము. మరింతగా అది పాలిష్డ్ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుంది? ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. ఆత్మసాక్షాత్కారం తరువాత లోక కళ్యాణము. ఆత్మసాక్షాత్కారం పొందిన వారు ఏం చేస్తారు? ఇంట్లో ఊరుకుంటారా ఏంటి? ఇగో పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆత్మసాక్షాత్కారం పొందిన వారే. ఓకే సార్. యాక్చువల్గా సార్ చెప్పినట్టు అది ఒక కాలక్షేపంలా కాకుండా సద్వినియోగపరుచుకోవాలా. ఆ సత్యాన్ని సూటిగా మనం అర్థం చేసుకుని ఆచరణ పెట్టుకుని ఆచరణ ద్వారా వచ్చిన అనుభవాన్ని మాత్రమే మన జ్ఞానంగా స్వీకరించాలనేది దాని ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం. అండ్ థ్యాంక్ యూ బాలాజీ గారు, నరేంద్ర గారు, రేవతి మేడం, శివ గారు అండ్ శివరామకృష్ణ గారు. థ్యాంక్ యూ. అండ్ ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి మన ధ్యాన మహాయాగం వారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని మాకు ఆ జ్ఞాన సభలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన జక్కా రాఘవరావు గారికి, అలాగే సేత్ బాలకృష్ణ గారికి, ఈ మమ్మల్ని అందరినీ ప్యానల్ డిస్కషన్లో చక్కగా ఇలా చేయడానికి సహకరించిన మంజులా మేడం కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much to the whole team. Like సజ్జన సాంగత్యం విచ్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ కాన్షియస్గా మనం అందరం డిస్కషన్ పెట్టుకోవడం అనమాట. అలా పెట్టుకుంటే మనకి తెలియని విషయాలు తెలుస్తాయి. మనలోని తెలియని విషయాలు, మనకి తెలిసిన విషయాలు ఇంకా బాగా అర్థమవుతాయి అన్నమాట. లైక్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఒక్కసారి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు నోట్లో నుంచి సడన్గా ఒకటి వచ్చిందనమాట. ఏంటి అంటే, మనం ఒకరిని మన మాటతో ద్వారా ఇంకా దేనితో కూడా మనం హర్ట్ చేయమని నేను వాళ్ళకి చెప్తున్నా. మనం ఒకరిని కలుపుకోవాలన్నా విడగొట్టుకోవాలన్నా మన మాటతోనే అని చెప్పి. ఆ టైంలో నాకు తెలిసిన లెసన్ ఏంటి అంటే, అవును కదా, నేను కూడా అలా చెప్పడమే కాదు, పాటించినప్పుడు నేను కూడా అందరితో కలుపుకోగలను కదా అని లెసన్ నేర్చుకున్నాను. సో అలా గ్రూప్గా మనం ఎక్కడ ధ్యానం క్లాసెస్ ఉంటే అక్కడ వీలైనంత వాటిలో మనం పార్టిసిపేట్ చేద్దాం.